సారీ చెప్పకపోతే నీ సినిమాలు ఆడనీయం, పవన్ కళ్యాణ్ కు మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి వార్నింగ్ అంటూ మనం చూస్తా ఉన్నాం. ఇక ఇప్పుడు ఎట్లా ఉందంటే ఈ కోమటిరెడ్డి వెంకరెడ్డి ముచ్చట ఎట్టుందంటే దొంగల పూట 6 నెలలకు కుక్కల మరి నేను చూసినా గట్ట ఉంది ఈయన ముచ్చట. అయ్యి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఎప్పుడంటే అన్నది ఆయన వారం 10 రోజులు అయిపోయింది. ఆయన కోనసీమ తెలంగాణ దేవుల దిశ తాకిందేమో ఇట్లా అయింది, ఒక్క కొమ్మ లేదు ఎండిపోయింది అని చెప్పి మాట్లాడి వాస్తవానికి కూడా అది మాట్లాడడం తప్పు. పవన్ కళ్యాణ్ గారు మీరు ఒక డిప్యూటీ సీఎం అయి ఉన్నారు, ఓ డిప్యూటీ సీఎం అయి ఉండి మీరు అట్లా మాట్లాడడం తప్పు కదా. మరి ఎట్లా మాట్లాడతారు మీరు? అంటే తెలంగాణలో మీరు ఎందుకంత మీకు అక్కసు, తెలంగాణలో దృష్టి పడ్డదేమో అందుకే ఎండిపోయే కొబ్బరి చెట్లు అంటారు మీరు. ఇది మీది అంటే అర్థమవుతుంది. నా తెలంగాణ అంటావు, తెలంగాణ నా ఊళ్ళ నుండి తెలంగాణ పుట్టి పెరిగిన అంటావు. సో ఇవన్నీ మాట్లాడతావు. సో ఖచ్చితంగా వాస్తవానికి కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్నది వాస్తవమే. సో మీరు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఏమంటారు, వక్రీకరించారు నా మాటలు. వక్రీకరించేది ఏముందండి? మీరు స్పష్టంగా మీడియా ముందర మాట్లాడారు. తెలంగాణలో దిశ జరిగిందేమో కోనసీమ ఇట్లా అయింది, పచ్చగా ఉండే కోనసీమ, పచ్చగా ఉండే కొబ్బరి చెట్లు మొత్తం ఎండిపోయినాయి అని చెప్పి మాట్లాడారు. అందరూ విన్నారు. అది నా మాటలు వక్రీకరిస్తున్నా అని చెప్పి ఆ జనసేన పార్టీ తరఫున ఒక లెటర్ ప్యాడ్ విడుదల చేసిరు. ఇక సో సారీ చెప్పాలి. మీ చెప్తే మీ ఉన్నత మీ గౌరవం పెరుగుతుంది. తెలంగాణ దిశ తగిలి కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోయాయన్న కామెంట్లపై ఆగ్రహం. పవన్ బాధ్యతగా మాట్లాడ నేర్చుకో మంత్రి పొన్నం, ఆ మాటలు ఉపసంహరించుకోవాల్సిందనే డిమాండ్. తాత్విక మాటలు మారుకోకపోతే ఇబ్బందులు తప్పవు. మంత్రి వాకే శ్రీహరి 2 రాష్ట్రాల మధ్య విద్వేషాలు నింపొద్దని వాక్య అంటూ మనం చూస్తా ఉన్నాం.